పేదలపై కాంగ్రెస్ సర్కారు దాష్టికం కొనసాగుతోంది. జీవితమంతా కష్టపడి కట్టుకున్న చిన్న గూడును కూడా హైడ్రా పేరుతో నేలకూలుస్తోంది. ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఆడబిడ్డలకు నిలువ నీడ లేకుండా రోడ్డున పడేస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగదిర్గుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్చివేతలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది పోలీసులను మోహరించి బాలయ్య బస్తీ సర్వే నెంబర్ 307, గాలిపోచమ్మ బస్తీలోని 307, 342 సర్వే నెంబర్లో ఇళ్లను కూల్చివేస్తున్నారు. 60 గజాల స్థలంలో కట్టుకున్న చిన్న ఇంటిని కూడా కూలుస్తుండటంతో ఒంటిపై కిరోసిన్ పోసుకునే అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధితులు. పేదలపై కాంగ్రెస్ సర్కారు దాష్టికం కొనసాగుతోంది. జీవితమంతా కష్టపడి కట్టుకున్న చిన్న గూడును కూడా హైడ్రా పేరుతో నేలకూలుస్తోంది. ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఆడబిడ్డలకు నిలువ నీడ లేకుండా రోడ్డున పడేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగదిర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్చివేతలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది పోలీసులను మోహరించి బాలయ్య బస్తీ సర్వే నెంబర్ 307, గాలిపోచమ్మ బస్తీలోని 307, 342 సర్వే నెంబర్లలో ఇండ్లను కూల్చివేస్తున్నారు. 60 గజాల స్థలంలో కట్టుకున్న చిన్న ఇంటిని కూడా కూలుస్తుండటంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధితులు. పేదలపై కాంగ్రెస్ సర్కారు దాష్టికం కొనసాగుతోంది. జీవితమంతా కష్టపడి కట్టుకున్న చిన్న గూడును కూడా హైడ్రా పేరుతో నేలకూలుస్తుంది. ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఆడబిడ్డలకు నిలువ నీడ లేకుండా రోడ్డున పడేస్తుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగదిర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్చివేతలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది పోలీసులను మోహరించి బాలయ్య బస్తీ సర్వే నెంబర్ 307, గాలిపోచమ్మ బస్తీలోని 307, 342 సర్వే నెంబర్లో ఇళ్లను కూల్చివేస్తున్నారు. 60 గజాల స్థలంలో కట్టుకున్న చిన్న ఇంటిని కూడా కూలుస్తుండటంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధితులు. ఎలక్ట్రీషియన్ ఏమైనా బండి